పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో. అచ్చ తెలుగు అక్షరాల మాలే, అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ. లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి. సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి. ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. తను మనిషా లేక మరొకత? చిన్న పిల్లని చూడకుండా ఎలా మాట్లాడుతోంది? తన దారి కడ్డొస్తే కన్న తల్లిని సొంత అక్కని చంపాలని చూసింది. ఎవరో ముక్కు మోకం తేలిని పారాయి పిల్లని నిత్య వదిలేస్తుందనుకోవటం మన మూర్ఖత్వం. జై బాగుపడితే తనకేగా లాభం. జై చెడిపోయినా బాగుపడినా తన వల్లే జరగాలంటుంది కదా. అనవసరంగా ఈ పిచ్చిదాని చేతిలో రాళ్లైపోయాం. దీనికి చెప్పడం మన బుద్ధి పొరపాటు. తిరిగి ఆ పాపాన్ని మన మెడకే చుట్టేస్తుంది. మరే నిద్రపోతున్న గాడిదని లేపి మరీ తన్నించుకుంటున్నావు. ఇంకెన్ని రోజులు ఈ తన్నులు భరించాలో? ఎన్నో రోజులు అవసరం లేదు. అతి త్వరలో నిత్యకు మంగళం పాడి మన స్వప్నం తీసుకురావాలి. ఈ నిత్యే మన ఆఖరి శత్రువు కావాలి. ఆడదానికి ఆడదే శత్రువుని ఊరికనే అన్నారా? సీతమ్మకు శూర్పణకు శత్రువు, మంగకు నిత్య శత్రువు, నిత్యకు మా చంద్రిక శత్రువు. ఈ ఎత్తులకు పైవెత్తులు వేయడం వీళ్ళకే సాధ్యం. దివ్య, తినవే. తినకుండా ఏం ఆలోచిస్తున్నావు? అమ్మ అడుగుతుంది కదా, ఆన్సర్ చెప్పు. ఎందుకని అంత కోపం? అవును రాబీ, ఈ మధ్య నీకు కోపం బాగా ఎక్కువైపోతుంది. కాస్త తగ్గించుకోవాలి. నాది కోపం కాదమ్మా, భయం. భయమా? తెలియని వాళ్ళు మనల్ని ఏదైనా చేస్తారని భయం. మమ్మల్ని నీ దగ్గర నుంచి తీసుకెళ్తారని భయం. అందుకే కోపంతో ఉంటే మన జోలికి ఎవ్వరు రారు కదా. ఈ వయసులో నీకింత జాగ్రత్త ఏంట్రా? మరి మనకెవరున్నారమ్మా? అందరూ చెడ్డవాళ్ళు కాదన్నయ్య, మంచి వాళ్ళు కూడా ఉంటారు. ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో మనకెలా తెలుస్తుంది? మొహం చూస్తే తెలీదు. ఉదయం మా అంకుల్ ఎంత మంచిగా ఉన్నారు. పాప మా ఇంట్లో నువ్వు అనవసరంగా గొడవ పడ్డావు. అతని గురించి మాట్లాడుకో. నువ్వే ఆ అంకుల్ తో చాలా ఎక్కువ మాట్లాడావు. అలాంటి వాళ్ళతో అలానే మాట్లాడాలి. అతనేం తప్పు మాట్లాడలేదమ్మా. అన్నయ్య పెద్దవారిని చూడకుండా ఆయన్ని ఏదేదో అన్నాడు. అతను నీ గురించే అన్నాడమ్మా. మీ అమ్మా నాన్నలు నిన్ను సరిగా పెంచలేదా అని అన్నాడు. అందుకే కోపం వచ్చింది. మరి నువ్వు తప్పు చేస్తే నన్నే కదరా అంటారు. నిన్నంటే ఊరుకుంటానా? నువ్వు మమ్మల్ని మంచిగానే పెంచావు కదా. మన మాటని బట్టి, మనం చేసే పనిని చూసి మంచి చెడుని నిర్ణయిస్తారబి. కోపంతో ఏ పని చేయకూడదు. కోపంగా మాట్లాడితే మంచి మాట కూడా చెడ్డదవుతుంది. అతను మన దివ్యాన్ని తీసుకెళ్ళిపోయి ఉంటే? అతనేం చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్లే బూచోడు కాదు, మంచివారు. అయితే నేను చెడ్డోన్నా?
నాకేమొద్దు. అభి అన్నయ్య సారీ అమ్మా. పర్వాలేదులే, అన్నయ్య నీకంటే ఎక్కువే తిన్నాడు. కానీ అన్నయ్య నేను గొడవ పడకపోయింటే ఇంకా తినేవాడు కదా. ఎంత తినాలో అన్నయ్యకి తెలుసులేవే, నువ్వు తిను. ఆ అంకుల్ నిజంగా మంచివారమ్మా. ఆయన్ని చూస్తుంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది. ఆయనతో మాట్లాడుతుంటే ఇంకా ఇంకా మాట్లాడాలనిపించింది. నన్ను చూడగానే ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను పడిపోతుంటే పట్టుకున్నారమ్మా. నేనప్పుడు ఆయన కళ్ళలోకి చూశాను. ఆ కళ్ళు ఎంత బాగున్నాయో. మళ్ళీ ఆయన్ని చూడాలనుందమ్మా. ఆయనతో మాట్లాడాలనుంది. నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్తావా? ఆయన్ని చూస్తే నువ్వు కూడా హ్యాపీగా అవుతావమ్మా. ఆయన్ని నువ్వు ఒకసారి చూడాలి. చూస్తాం కదా. తిను. దొరకునా దొరకునా ఇటువంటి సేవ, దొరకునా ఇటువంటి సేవ, నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మదిరోహణము చేయు త్రోవ. మీనాక్షి, ఇంకా ఎంతసేపే, త్వరగా చిలకలు చుట్టివ్వు. అబ్బా ఏమిటా తొందర? ప్రతిరోజు భోజనం అయ్యి అవగానే చిలుకలు కావాలి అని అడుగుతారు. భోజనం తర్వాత తాంబూల సేవనం ఆరోగ్యానికి మంచిదని చెప్పి మన పెద్దలు చెప్పారు కదా. తిన్నది శుభ్రంగా జీర్ణం అయ్యి ఒంటికి వంట పడుతుందట. పైగా తాంబూలం మౌత్ ఫ్రెషర్ కూడాను. అమ్మా, ఏమిటిరా చారుకేశా? నాకు నిద్ర వస్తుందా అన్నారు. నిద్రొస్తే నిద్రపో, దానికి మా అనుమతి ఎందుకట? గోరువెచ్చని పాలు తాగపోతే నాకు నిద్ర పట్టదని మీకు తెలుసు కదా నాన్నారు. త్వరగా ఇవ్వమ్మా, తాగి పడుకుంటాను. అబ్బబ్బబ్బబ్బా ఉండరా. ఓ పక్క మీ నాన్న చిలుకలు తినాలని త్వర పెడుతున్నారు, నువ్వేమో పాలు కావాలని పేజీ పెట్టుకురా నాన్న. ఏమిట్రా గావు కేక చారుకేశా? మన వంశం ఏమిటి, మన వ్యవహారం ఏమిటి, మన పద్ధతులు ఏమిటి, మన ఆచారం ఏమిటి, మన సాంప్రదాయం, మన సంకల్పం ఏమిటి? వాటికి ముంచుకొచ్చిన ఆపదేమిట్రా? మనం ప్యూర్ వెజిటేరియన్స్ కదా. అవును. మరి మీరు చిలుకలు కోళ్ళు తినడం ఏమిటి? అమంగళం ప్రతిహతమవుగాక. వెధవ వెధవడరు వెధవ వెధవవాగుడు నువ్వును. చిలకలు అంటే రామచిలకలు కాదురా, తమలపాకులు. ఇదిగో తాంబూలం అన్నమాట. ఈ మాట ముందే చెప్పచ్చు కదా. చెప్పడానికి నువ్వు గ్యాప్ ఇచ్చావేమిట్రా? అంత పెద్ద మీ నాన్నగారిని తప్పు పట్టేశావు. సారీ నాన్నారు. ఇట్స్ ఓకే చారుకేశా, మళ్ళీ రిపీట్ చేయకే. నాన్నారు, నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్. ఏమిట్రా? చరణు, పవను, ప్రభాసు, మహేష్ ఇలాంటి ఫ్యాషన్ నేములుండగా నాకు చారుకేశా అని ఓల్డ్ టైటిల్ ఎందుకు పెట్టారు నాన్నారు? అది మా తాతగారి పేరురా, ఆయన పేరే నీకు పెట్టాం. ఏ మీరు పెట్టుకోవచ్చుగా. చారుకేశా. సారీ నాన్నారు, మైండ్ వాయిస్ లో అనాల్సింది ఓపెన్ వాయిస్ లో అనేశారు. అబ్బబ్బబ్బా మీ గొడవ ఆపితే నేను మిమ్మల్ని ఒకటి అడగాలి. ఈ పేరు నేను పెట్టలేదే, మీ అమ్మా నాన్న పెట్టారు. అబ్బా అది కాదండి, మన పక్కింట్లో జానకి గారు ఉన్నారు కదా. ఓ, ఆవిడ పేరు జానకినా? ఆవిడికి ఒక జాబ్ కావాలండి, మీరిప్పిస్తారని చెప్పేశాను. అంటే మాటిచ్చేసావా? అంటే నేను మాటిస్తే మీరిచ్చినట్టు కాదా ఏమిటి? మాటిచ్చినంత సులువు కాదే ఉద్యోగం ఇప్పించడం. అబ్బా పోదురు బడాయి, మీకేమీ చాతకానట్టు. మీరు తలుచుకుంటే మీ బాసుకు చెప్పి తనకి జాబ్ ఇప్పించడం ఎంతసేపట? అయినా ఈ చారీ గారు చెప్తే ఆ జైసారు కాదంటారా ఏమిటి? కాదనరనుకో. మరేమిటిటా? ఆవిడ ఏం చదివారో ఏమిటో
పైగా గతం మర్చిపోయారంటున్నావాయే. ఆవిడ చదివిన చదువైనా గుర్తుందో లేదో? ఆవిడికి గుర్తుందనుకోండి, ఆవిడ చదువుకు తగ్గ జాబ్ ఏదో ఇప్పించండి. ఒకవేళ గుర్తు లేదనుకోండి, అసలు చదువుతో సంబంధమే లేని జాబ్ ఇప్పించండి. ఆవిడతో మాట్లాడితే గానీ మనకి ఏ విషయం తెలియదు కదటే. ఇప్పుడే మాట్లాడండి. నాన్న చారుకేశా, వెళ్ళి జానకి ఆంటీని పిలుచుకురా అమ్మా. ఒంటరి ఆడది, పైగా 2 చిన్నపిల్లలున్నారండి. మనం గనక ఒక బతుకుతెరువు చూపించామనుకోండి, ఆ పుణ్యం మనకే ఉంటుంది కదండి. ఇప్పుడు నేను కాదన్నానేమిటే మీనాక్షి, మాట్లాడదాం పదా. ఆంటీ, ఏంటి బాబు? మా అమ్మ నాన్న మీతో ఏదో మాట్లాడాలంట, రమ్మంటున్నారు. వస్తున్నాను. అలాగే. దివ్య, ఏమైందే? పాపం పిల్లల్ని నిద్రపుచ్చాలనుకుంటా. రేపు ఉదయం మాట్లాడదాంలేండి. ఏమైంది దివ్య? పడుకో పడుకో. దివ్య, దివ్య, ఏమైందమ్మా? ఏం కాలేదు, పడుకో. రేపు నువ్వే మాట్లాడి కనుక్కోవే మీనాక్షి. నేను ఈ లోపు సార్ని అడిగి చూస్తాను. చూస్తాను అంటే కాదు, మీరు ఖచ్చితంగా చేసే తీరాలి. అలాగే మీనాక్షి. నాన్న చారుకేశా, రేపు అమ్మ వచ్చి మాట్లాడుతుందని చెప్పి వెళ్ళి ఆవిడతో చెప్పేసిరా. అలాగే నాన్నారు. వెళ్ళు. మామ్, ఏమైంది మామ్? అంత సీరియస్గా థింక్ చేస్తున్నావు? నథింగ్ బేబీ. నో, ఏదో ఉంది. నా దగ్గర దాచకు మామ్. జై సైలెంట్గా ఉంటే పెళ్లి కొప్పుకున్నాడు అనుకున్నాను, బట్ జై యాక్సెప్ట్ చేసేలా లేడు బేబీ. ఐ నో, వాడి ధ్యాస వేరే వైపుకు మళ్ళింది. మళ్ళీ నా వైపుకు డైవర్ట్ చేయాలి. బావకిష్టం లేకపోతే లీవ్ ఇట్ మామ్. బలవంతం చేయకు. ఎలా వదిలేస్తాను బేబీ? వదిలేస్తే మీ ఇద్దరి జీవితాలు ఏం కావాలి? ఇప్పుడు ఎలా బతుకుతున్నామో ఇకపై కూడా ఇలాగే లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటారా? వేరే ఆప్షన్ లేదు కదా మామ్. వెతికితే ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది. మనం అక్కని మర్చిపోలేం కదా మామ్. బావ మాత్రం అక్కని ఎలా మర్చిపోతాడు? మర్చిపోయేలా చెయ్యాలి. జై మళ్ళీ మామూలు మనిషి కావాలి. అది నీ వల్లే సాధ్యం అవుతుంది. కానీ నేను చెప్పినా కూడా బావ వినడే. ఎవరు చెప్తే వింటాడో వాళ్లతో చెప్పించాలి. బావ ఎవరి మాట వినడు మామ్. నువ్వు చెప్పి చూసావు. ఆ ఇంట్లో బామ్మగారు, కల్పన ఆంటీ, చంద్రిక ఆంటీ, ప్రసాద్ అంకుల్ అంతా చెప్పారు. బావ ఎవరి మాట వినేలా లేడు కదా. ఇంకెవరున్నారు? చారి. వాట్? ఆఫ్టర్ ఆల్ చారి గారు చెప్తే
బావ వింటాడా మామ్? చారీ పిఏ మాత్రమే కాదు బేబీ, జైకి చాలా దగ్గర మనిషి. జై ప్రతి విషయాన్ని చారీతో షేర్ చేసుకుంటాడు. జైకి ఏదైనా చెప్పగల ధైర్యం చారీకుంది. మేబీ చారీ చెప్తే జై వింటాడేమో. ఒక ప్రయత్నం చేసి చూద్దాం. చారీ వల్ల కూడా కాకపోతే వేరే ఆప్షన్స్ ఆలోచిద్దాం. రేపు మార్నింగ్ చారీ వాళ్ళ ఇంటికెళ్ళి చారీతో మాట్లాడతాను. నీ ఇష్టం మామ్. అభి, దివ్య, త్వరగా బ్రష్ చేసుకోండి. చారీ ఉండేది ఈ పోర్షనా అటువైపా? అప్పుడెప్పుడో ఓసారి వచ్చాను, గుర్తు రావట్లేదే. వెనక అయ్యుంటుంది, చూద్దాం. ఎవరు కావాలండి? చారీ. ఈ ఇల్లేనండి. చారీ ఇంట్లో ఉన్నాడు. ఉన్నారు. ఇంతకీ మీరెవరు? నా పేరు స్వరూప. చారీతో మాట్లాడాలని వచ్చాను. ఇక్కడే ఉండండి, మా వారితో చెబుతాను. కనిపించట్లేదే. ఒరేయ్, చేసేదేదో చక్కగా చెయ్యి. పక్క చూపులు చూడకరా చారుకేశా. ఏమండి, మీకోసం ఎవరో వచ్చారు. ఎవరట? ఎవరో లేడీసు. లేడీస్ నా కోసం రావడం ఏమిటే? నీకోసమే అయ్యుంటారు. లేదండి, మీతో ఏదో మాట్లాడాలట. ఆవిడేదో పేరు చెప్పారు. సరస్వత, సుమలత. స్వరూప అట. ఏమిటి, మన ఇంటికి స్వరూప మేడం గారు వచ్చారా? ఏం రాకూడదా? అందుకేనండి ఇంట్లోకి రమ్మనకుండా ఆవిడ బయటే నిలబెట్టొచ్చాను. ఏమిటేమిటి, ఆవిడ్ని బయట నిలబెట్టేసి వచ్చావా? ఏం అట్నుంచటే పంపించేయమంటారా? మీరింట్లో లేరని చెప్పి పంపించేసి రానా? మీనాక్షి వచ్చింది ఎవరనుకుంటున్నావే? స్వరూప మేడం గారు. అంటే మంగా మేడం గారు అమ్మగారు. అయ్యో, అఘోరించినట్టే ఉంది నీ తెలివితేటలు. అయ్యయ్యో. నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సారీ మేడం, మీరెవరో తెలియక మా ఆవిడ. వెరీ సారీ అండి. ఇట్స్ ఓకే చారీ, లోపలికి రావచ్చా? అయ్యో, ఎంత మాట. రండి మేడం, లోపలికి రండి. రండి మేడం. రండి మేడం, కూర్చోండి మేడం. కుచేలుడింటికి శ్రీకృష్ణుడు వచ్చినట్టుంది మేడం. అయినా మీరు రావడం ఏమిటి మేడం? మీరు ఒక ఫోన్ కాల్ చేసుంటే నేనే పరిగెత్తుకుని వచ్చేవాడిని. అవసరం నాది చారీ. అయితే మాత్రం మీరు రావడం ఏమిటి మేడం? నా వైఫ్ మీనాక్షి అండి. నమస్కారం అండి. అడుగో, వాడు నా కొడుకు చారుకేసరండి. మేడం, కాఫీ, టీ ఏం తీసుకుంటారు? అవేం వద్దు చారీ, నీ నుంచి నాకు హెల్ప్ కావాలి. రిక్వెస్ట్ చేస్తారేమిటి మేడం? ఆర్డర్ వేయండి. నేను అడగబోయే సాయం చిన్నది కాదు చారీ.
పర్వాలేదు మేడం, నా శక్తి మేర చేస్తాను. నువ్వు చేయగలవన్న నమ్మకంతోనే వచ్చాను. చెప్పండి మేడం, నేనేం చేయాలి?